హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే వస్తున్నాం. నాన్నగాడైతే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ లేవగానే ఏడ్చింది అన్నట్టు, నేను పోను అని. దాని తర్వాత నేను ఆవు దగ్గరికి ఎప్పుడైతే పోయినో ఇక నేను కూడా వస్తా అని చెప్పేసి నేను పోయిన తర్వాత ఏడ్చిందంట. దాని తర్వాత వచ్చిన తర్వాత కాంప్రమైజింగ్. కానీ నాన్నగాడు ఏంటంటే చెప్పంగానే అర్థం చేసుకుంటుంది, చెప్పంగానే వింటుంది. వద్దురా మేము గడికి పోతున్నామంటే నాకేమైనా తెస్తావా అంటది ఒకటి. సరే తెస్తా అనగానే సరే సైలెంట్ అయిపోతుంది. చెప్పంగానే వింటుంది, మంచిగా అర్థం చేసుకుంటుంది. నాన్నగాడు గుడ్ గర్ల్, చాలా అంటే చాలా మంచి గుడ్ గర్ల్. సో ఈరోజు వచ్చేసి నాకు కొంచెం ఒక 1 అవర్ నేను టైం తీసుకుంటున్నా ఈరోజు. ఎందుకంటే బతకడానికి ఏదైనా చేసుకోవచ్చు, మనం బ్రతకడానికి ఏదైనా చేసుకోవచ్చు, ఏ వ్యాపారాలైనా చేసుకోవచ్చు. న్యాయంగా ధర్మంగా మనం ఏ విధంగా అయినా పోరాడచ్చు. అధర్మంగా ఏది వచ్చినా కూడా మనకి ఉండదు. స్వార్థంగా సంపాదించింది కూడా ఏమీ ఉండదు. అందుకనే మన ఉన్నంతలో అయినా సరే కానీ మన నిస్వార్థంగా మన ఏదైతే మన కష్టార్జితం ఉంటుందో అది మాత్రమే మనకు చెందుతుంటుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు ధర్మానికి సంబంధించి మన హైందవానికి సంబంధించి ఈరోజు ఒక 1 అవర్ టైం తీసుకొని శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రని ఈరోజు నేను చూడాలనుకుంటున్నా. అది ఆయనకు సంబంధించిన చరిత్ర ఏముంది, హిస్టరీ మొత్తం ఒకసారి చదవాలనుకుంటున్నా. దానికి సంబంధించి మీకు కూడా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ఎవరైతే మనకి ఇప్పుడు కట్టించిండ్రో శ్రీ చిన్నజీరి స్వామి వారి గురించి మన ఈ కాలంలో కొంచెం కమర్షియల్గా ఉంది పరిస్థితి అనేది, అది పక్కన పెడితే, కాకపోతే దాన్ని మన ధర్మాన్ని బోధించిన వాళ్ళు, మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తి వచ్చేసి శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గురించి ఒకసారి ఈరోజు ఒక 1 అవర్ టైం తీసుకొని నేను ఈరోజు విని చదువుకొని దాని తర్వాత రేపటి వీడియోలో మళ్ళీ చెప్తాము. ఒకవేళ మీరు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన జీవిత చరిత్ర ఏ విధంగా ఉండే, ఏ విధంగా పోరాడిండు, మన ధర్మం గురించి ఏ విధంగా ముందుకు వచ్చిండు అనేది మీరు కూడా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఈరోజు అయితే నేను అది అనుకుంటున్నా. ఇక దాని తర్వాత రెగ్యులర్ లైఫ్ రెగ్యులర్గా ఉంటుంది. హాయ్ సప్న, గుడ్ మార్నింగ్. చలి పెడుతుంది కదా? పెడుతుంది. ఘోరంగా చలి పెట్టింది ఈరోజు. మళ్ళీ ఇది బొంత తీయాల్సి వచ్చింది. దీన్ని ఏమంటారు, దీన్ని బెడ్షీట్. ఇగో ఈ పూలదండ మాట ఇట్లా ఉంచొద్దట, తీయాలట, ఎండిపోగానే తీసేయాలట. కానీ మళ్ళీ ఫోటో మొత్తం బోడ ఉంటుందా? అయితే ఈ 1 ఇయర్ తర్వాత ఫ్లవర్స్ వస్తాయి చూసినావా, అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్, అవి పెట్టుకోవచ్చు. దాని గాలి తీసి పెడితే అయిపోతున్నాగా. ఈ బిజినెస్ ఏందో కానీ ఇంకా వేరే ఏది పట్టించుకుంటట్లేదు. ఏదో ఒక పని మీద పడతాం అంతే. ఒక పని ఉండాలి అనుకుంటాం. ఆ పని చేసినామంటే ఇంకా వేరే పని చెయ్యం. నిజమే మరి. అదైతే రాత్రి వండుకునేసరికి 11-12 అవుతుంది, పొద్దున్న లేసేసరికి 5 గంటలకి అవుతుంది. నిన్న నైట్ మరి ఘోరంగా లేట్ అయింది ఇంకా. కానీ అంటే సబ్స్క్రైబర్లు వచ్చారు, ఆ టైం వాళ్ళతోటి కేటాయించాం కాబట్టి. అవునవును, ఆ టైంలో ఖాళీ ఉండే బదు. నిజంగా చాలా గ్రేట్ అసలు. ఆ వర్షంలో అంత దూరం గుడి నుంచి డైరెక్ట్ ఎవరైనా ఇంటికి పోతారు కానీ మన ఇంటికి వస్తారు అంటే నిజంగా చాలా మంది ఇటు కొమరెల్లి పోయిన వాళ్ళు, యాదగిరిగుట్ట పోయిన వాళ్ళు, ఇటు వర్గాలకు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ ఖచ్చితంగా దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికి పోతారు. కానీ వీళ్ళేమో ఇక మేము కనిపించాం అని చెప్పేసి మన దగ్గరకు వచ్చి నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అక్క, అంత దూరం నుంచి ఈ టైంకి వచ్చినందుకు. చలో నాడు వంట ప్రిపేర్. శిరీష పరిస్థితి ఏంది? జ్వరం పట్టింది, లేపిన టాబ్లెట్ వేసుకోమని చెప్పిన. మరి లేచిందో లేదో తెలియదు. ఆమె లేపి నేను ఇటు వచ్చిన. లేచిందో తమ్ముడు ఇప్పుడే లేచిండు. ఓకే, నేను పోయి ఆవు పాలు పిండుకొని వస్తాయి. ఇగో మా బుడ్డగాడు చూడు, అక్కడికి వెళ్ళేసి అన్నాడు. మళ్ళీ దాదాపు 4-5 డేస్ నుంచి వర్షం కంటిన్యూస్గా కొట్టడం వల్ల గడ్డి మొత్తం మళ్ళీ పచ్చగా అయిపోయింది. కొట్టితే మంచిగా అనిపిస్తుంది వర్షం, కానీ ఏ పనులుగా చూసినాం మళ్ళీ కోపం వస్తుంది. ఇప్పుడు దాదాపు 4 డేస్ నుంచి బట్టలన్నీ వచ్చినాయి, మళ్ళీ బట్టలు కొట్టుకోలేరు. అంటే ఎవరిలానైనా ఇదే పరిస్థితి. వర్షం ఏం పడాలి, వర్షం పడకపోతేనేమో గ్రౌండ్ వాటర్ ఉండదు, ఇంకోటి నాట్ల ఇష్టంలోకి నీళ్ళు కావాలి. ఇదే పరిస్థితి, బయట గడ్డి దొరకదు. కానీ నైట్ టైం కొట్టాలనిపిస్తుంది వర్షం. నైట్ అందరు పడుకుంటాం కదా, పడుకున్నాక కొట్టేసి తెల్లారిన తర్వాత మళ్ళీ ఇట్లా ఖాళీ కొట్ట మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ మనం చెప్పినట్టు వినరుగా, దేవుడు మనం చెప్పినట్టు వినరుగా. వర్షాకాలం ఇష్టం వచ్చినట్టు కొట్టిపోతుంది వర్షాకాలం. ఇంకా రాళ్ళు పడతాయి, పిడుగులు పడతాయి. ఇంకా అంత పెద్దదైతే రాలేలే. నాన్నగాడు ఏడుస్తున్నట్టుంది, ఇటు దాకా వినిపిస్తుంది సౌండ్. ఎంత మంచిగా వండుకుంది బాబా. ఆవు, ఓ ఆవు,
హాయ్ గుడ్ మార్నింగ్. నువ్వు వండుకున్నప్పుడు ఇలా చూసిన ఎప్పుడు వండుకున్నావు ముంగట. ఇది తెల్లగా అవుతుంది మన బిడ్డబాబు. తెల్లగా అవుతున్నావా? కలర్ మొక్కం పోతుందా? హాయ్ హాయ్. ఏయ్ జంపింగ్ జపాంగ్. లేరా లేవా? ప్రశాంతంగా మంచిగా నిద్రపోతురు. ఇష్టం వచ్చినట్టు పాలు ఇస్తుంది. ఒకరోజు హాఫ్ లీటర్ ఇస్తుంది, ఒకరోజు పావు లీటర్ ఇస్తుంది అని మినిమం హాఫ్ లీటర్ లేకపోతే లీటర్ ఇస్తుంది. ఈరోజు కూడా హాఫ్ లీటర్ కొన్ని ఎక్కువ వచ్చినాయి. దీని ఏమవుతుందో కానీ మనం పెడితే ఏమన్నది కానీ అలా పాప మాత్రం తాగొద్దు. అలా లేగదూడ తాగితే మాత్రం ఎగిరి దంతా ఉంటుంది. యాక్చువల్లీ పిండితే ఇంకా కొన్ని వస్తాయి కానీ పాపం దానికి తాగనిస్తలేదని చెప్పేసి కొంచెం వదిలేసినాం. సో పాలు పిండడం అయితే అయిపోయింది. అవునట్నే వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలి. పెడ కూడా మొత్తం తీసేసిన కంప్లీట్ అయిపోయింది. ఓ హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్. అయిపోయిందా కోపం అంతా? ఏడు మొత్తం కంప్లీట్ అయిపోయిందా? ఏడికే పాలు విండరికి ఆమె దొరకపోయేది ఉండనా? మరి చెప్పాలి కదా విషయం. లేచి ఏడుస్తూనే ఉంటే నాకు ఏం తెలుస్తుంది చెప్పు. ఇక స్వప్న, ఇది వచ్చేసి ఎగ్స్, ఇది వచ్చేసి మిల్క్, ఇది వచ్చేసి కొత్త మిల్క్. ఇంకా స్నానం చేయాల. ఇది ఏం చేసిరా కానీ ఇప్పుడే పాలు తాగింది, అయిపోయింది. కలిసి స్నానం చేపించి రెడీ అయిపోయి అయిపోతుంది. అంత రెడీ అయిపోయినాయా? బాక్స్ అయిపోయింది. ఏం బాక్స్ పెట్టినా? టమాటా రైస్, బ్రెడ్ పెట్టేసిన. ఓకే. ఓ స్వప్న, ఒకవేళ వర్షం రాకుండా వర్షం వస్తే ఏం చేస్తావు మళ్ళీ? ఇవన్నీ విన్నా ఖాళీ లంగలు జాకెట్ అంతే. రోజు కొన్ని విండేసి అయిపోతుంది. అన్నీ ఒకటేసారి అంటే కూడా కష్టం అవుతుంది. ఈ టబ్బు నిండు ఉన్నాయి, ఆ టబ్బు నిండు ఉన్నాయి, ఇదంతా నిండు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే ఇలా బట్టలు ఇగో బుడ్డోని ఇవి నిండు ఉన్నాయి. ఏంది పరిస్థితి? వర్షం నాకు తెలిసి ఈరోజు రాదు. ఇక రాకపోతే మంచిది. అలాగే లంగాలు జాకెట్లు విండేసినాయి నిండుతాయి. ఇక రాకపోతే వస్తేనే మళ్ళీ కొంచెం వస్తువచ్చు. కానీ ఇక్కడ దండం కడదామా? ఇక్కడ ఆ నుంచి ఇటుకో దండం కడదామా? కడదామా? దండం కొడితేనే మనకు ఈ బట్టలు అన్నీ జర సేఫ్ అవుతాయి. లేకపోతే ఇల్లు కడడం బట్టలు అంటే కష్టం అయిపోతాయి. ఇప్పుడు 4-5 రోజుల నుంచి అట్లనే ఉన్నాయి. పోతారా? బయకాడికి ఏమున్నాయి? బోర్ నడసలేదు, నీళ్ళు తీసుకొచ్చిన. బోర్ నడసలేదు కానీ నీళ్ళు ఏ విధంగా తీసుకొచ్చిన కానీ మా బోర్ నడసలేదు. దునిపిద్దాం అనుకుంటే చెరువులా మన మడ్లే ఎన్నిగానో నీళ్ళుండే చెరువు లేకుండానా మొత్తం ఎండిపోయింది. ఎందుకట్లా? ఆ నుంచి కిందికి ఇప్పినాం. కింది మరలే కింది మరి దునిపించినా కానీ బురద కాలే కదా, మొత్తం గుంజుకుంది భూమి. మళ్ళీ దునిపి మీద లేవు, కింద లేవు. మళ్ళీ బోరేది అంటే బోర్ నడసలేదు. మరి బోర్కి ఏమైందో? ఇంత వర్షం కొడితే కూడా ఏం యూజ్ కాలే అసలు. నిన్న దునిపిస్తే అయిపోతున్నాయి కానీ ఇక వర్షమే ఉండే. వర్షంలో ఎటు పోలేదు. అట్లా ఇక ఏం కాలేదు. లేచి రైలు కానీ ఈ బుడ్డలు లేచిండ్రు. రెడీ అయినవారా స్కూల్కి? యూనిఫామ్ ఎందుకు వెళ్ళదు? డ్రెస్ ఎండలేదా?
వారనే పడుతుంది 2-3 రోజుల నుంచి. ఈ వారంలో ఆ డ్రెస్ ఎండలేదు, మళ్ళీ ముక్క వాసన వస్తుంది. శిరీషకి జ్వరం వచ్చింది, తగ్గిందా? ఇప్పుడే గోలేసుకున్న బాగా చూడాలి కొద్దిసేపు అయినాక. అదేందో సడన్ గా వస్తే సడన్ గా అవుతుంది జ్వరం, ఏర్పడదు. హాస్పిటల్ అంటే ఉన్న జ్వరం కూడా పోతుంది. రాత్రి అట్లా దెబ్బకు రాత్రి అనుకుంటే జ్వరం లేదు, గోలేసుకుంది. రాత్రి ఆవిరి పట్టినాము, ముక్కు కూడా సాఫ్ అయింది, సర్దికి మంచిగా వండుకుంది. పొద్దున్న లేసారు మళ్ళీ ఒళ్ళంతా కాలుతుంది. ఈ హాస్పిటల్ పోవాలి. 8:30కి వస్తారు కదా, 8:39 అవుతుంది. నిన్న వర్షాలు కూడా వాళ్ళు కూడా రాలి, నేను లేకుండా డాక్టర్లు. నేను సండేగా మళ్ళా ఏం సిరిసా లేదు తొలుకోడే హాస్పిటల్ భయపడతారు మరి. జ్యోతిలో రాలే తినడానికి జ్వరానికి ఏమైనా సంబంధం ఉన్నది? 100% ఉంది. తినకపోతేనే నానా రకాల తినకపోతే జ్వరం వస్తుంది అని అంటే చెప్పుర్రి, నేను నమ్ముతా. ఏంటది తినకపోతే జ్వరం వస్తుంది అంటే చెప్పుర్రి, నేను నమ్ముతా. వెదర్ చేంజ్ వల్ల సర్ది అయ్యి మరి నేను సర్ది అయిందని నేను అనుకునే పోయినా. వెదర్ చేంజ్ మాకైతే లేదా మరి, మేము జరస్తలేమా వర్షంలో? మీరు వేరే మీరు మొగోళ్ళు, మేము ఆడలం ఒకటే తీరా. నీకు జ్వరం వచ్చింది ఎప్పుడు? నాకు తక్కువ అయిపోయింది. నాకు అసలు జ్వరం ఉందని నాకు తెలియదు. సర్ది మస్తు ఉంది, అసలు ముక్కు పట్టేసినట్టు ఏదైనా హాస్పిటల్ పోతే ఆయన నీకు జ్వరం ఉందమ్మా అని చెప్పి. కొంతమందికి ఏర్పడదు, అంటే బయటకి ఏర్పడదు. లో ఫీవర్ కానీ అలాంటి బయటకే ఉంది నా ఫీవర్, మరి నాకే తెలియదు. నార్మల్ గా అయితేనేమో ఆమెకి చిన్న జ్వరం వచ్చినా కూడా జర ఇంటికాడ ఉంటున్నాను పాపం. ఇప్పుడు బిజినెస్ ఉందిగా, ఆ జ్వరం కాదు కదా, తిండి కూడా చక్కగా గుర్తుంటలేదు, జ్వరం వచ్చినా గుర్తుంటలేదు. అబ్బాయి ఎవరైనా చూస్తే అబ్బాయి ఈమె కనుక చేస్తుంది బిజినెస్ అనుకుంటారు. బాగా అట్లా మాట్లాడుతున్నావు. నాకు బిజినెస్ వల్ల నిద్ర పడతలేదు అంటే నేను నమ్మ. నాకు నిద్ర లేక 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుందట కానీ నిద్ర లేక. కానీ బిజినెస్ స్టార్ట్ చేయగానే నువ్వు నిద్ర పోతలేవు, తింటలేవు అన్న మాటలు మాట్లాడొద్దు, అది తప్పు. మేడం చాలా మంది మేడం మేడం అని రిప్లేస్ మీరు మేడమా సార్? అంబలు ఉందా శిరీష? కొంచెం ఉందా? సరే కొద్దిగా ఉంది. సరే అంబలి వేడి చేస్తారా? అంబలి గోరువెచ్చగా ఉండాలన్న, అంటే బయట చల్లగా ఉంది కాబట్టి వెయిట్ చేసిన చాయ్ తాగుతున్నావు? నేను చాయ్ తాగనని చెప్పిన వారు తాగను, ఎందుకంటే పూరీలు రాత్రి చేసినాయి. కక్కుతాడరా దాన్ని. అంబలి తక్కువ ఉందా నీకు ఒకదానికి అయితే అని చెప్పి నీకు ఇచ్చి పెట్టిన. ఒక్కదానిక నీకు ఒక్కరిని సాక్రిఫై చేసి నేను చాయ్ పెట్టుకున్నా. నాని నువ్వేం తాగినావురా? అంబలి తాగినా, టిఫిన్ తాగినా, చాయ్ తాగినా, పాలు తాగినా, బూస్ట్ కూడా తాగి. కానీ నువ్వు స్నానం చేసుకుంటే అయిపోతున్నాయి. కానీ ఈ 5-6 రోజుల నుంచి బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? టైం లేస్తున్నాం, టైం అవుతున్నాము, కానీ టైం కూడా అనుకోవట్లేదు. నైట్ ఒక్కటి కొద్దిగా లేట్ అవుతుంది, అదొకటి సెట్ చేసుకోవాలి మనం. ఆడ ఒక పని చేయాలి, వద్దే బట్టలు పిండుతుంది, ఆడ జాడేయాలి. జాడిచ్చి స్నానం పోతే స్నానం చేయలేక ఇంకా. 6x6 आता, छोटा आता नहीं बड़ा। एक बार मेरे घर में डालते एक बार डाल के आ तुम क्यों बोले तो ऐसे बोल रहा वो साइज नहीं आ रहा। नहीं एक बार डाले तो वापस नहीं लेते वो। हाँ तो फिर बड़ा साइज निकालता हूँ। एक मिनट अरे बानो ना डाल के आ सकते ना? ओ आराम से नहीं तो उससे बड़ा फिर ये ले 300 कौन से सपना बट्टदी ये ले लो। ये इधर आया इधर भी इससे बड़ा ये आएगा, इससे बड़ा ये बड़ा रहता है। हाँ कितना रहता है इसमें? एक रहता है, दो रहता है? एक रहता है, 2 तकिया रहता है, पिल्लो कवर, पिल्लो कवर्स भी रहता है इसमें। 2 पिल्लो कवर रहता है, मार पिल्लोस लोगा ना, ये 2 पिल्लो कवर। हां वेट वो डाल के आ रहे हैं, ये पकड़ो टमाटो पिल्लोस लोगा अंटा पिल्लोस పెద్ద సైజ్ ఉంటాయి మనకు రాని मम्मी वो आपको मैं चटाई लेके गया था। क्या चटाई सफला नहीं लेके गया था आपको। అర్రే సరిపోయిందిగా, మరి ఉన్నది కానీ కిందికి ఇట్లా తోయడానికి రాదు, బరాబర్ ఉంది. వస్తుందా? మరి ఉన్నా ఇంకోటి బ్లూ కలర్ తీసుకుంటా, ఇది కలర్ బాగుంది, మంచిగా ఉంది. దీనికి మళ్ళీ పిల్లో కవర్ కూడా ఇస్తున్నాడు, చూద్దాం దా. 2-3 ఉన్నాయి. वो भी आ रहे भैया, उसका बड़ा रहता है वो, ये बड़ा है और बड़ा रहता ये तो और बड़ा है అన్న పెద్ద తీసుకున్నాం. మరి ఎందుకు వస్తలే? వస్తుంది ఇది కూడా. దీనికి పిల్లో కవర్స్ ఇస్తానడా? పిల్లో కవర్స్ పిల్లో కవర్స్
ठीक है रहने दो మరి ఇదే తీసుకున్నది ఇంకెందుకు మళ్ళా पूरा एक बड़ा चीज है छोटा है ये छोटा है बड़ा होना है ये साइज आता है बड़े ఏ సైజ్ అంటే ఆ సైజ్ మనకు తీసుకొని వేస్ట్ ఆ మెత్తలు లేవు మనకు ఈయన సాపలు ఇచ్చిపోయినట్ట 15 రోజుల కింద మనకు అవును అదే అంటాడు గుర్తుంది నాకు ఆహా दिया तुमको सापल చెల్లె తీసుకుంది 3-4 తీసుకున్నాం और छोटा नहीं है 4x5 नहीं है जो साइज पूरा डबल में पड़ता ना और छोटा होना है वो छोटा नहीं मत कब लेके नहीं इससे छोटा नहीं आता है 4x5 नहीं आता ये सारा రైట్ అరే ఎండ వస్తున్నట్టుంది కానీ జరు ఓయ్ ఇప్పుడే వెళ్ళింది కొంచెం నేను చెప్పలే ఇలా వెళ్తుందని చెప్పలే మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాన పడుతుంది సాయంత్రం వరకు ఎందుకు ఏ మధ్యాహ్నం పడేది కూడా మరి ఒక పని చేయాలి. వాన నమ్మదు ఎప్పుడు నువ్వు పైకి పోయి ఒక్కసారి ఆర్డర్ ట్రాకింగ్ చెక్ చేస్తావా చేద్దాం ఎక్కడ వరకు వెళ్ళి కొంతమందికి రాలేదంటారు ఇంకా జర్ర నేను ఫ్రెష్ అప్ అయినా అనుకో పైకి పోతే మళ్ళీ దిగా నాకు మస్తు పని ఉంది లే 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 చేది ఓకే నాన్న బాయ్ చెప్పరా తమిళ బాయ్ ఏ తమ్ముడు బాయ్ చెప్పరా బాయ్ క్రియాంశులో బాయ్ బండి ఎక్కేసేగా బస్ బండి దగ్గర ఎన్ని రోజులు అవుతుందా నిజంగా ఇన్ని రోజులు వాన తడిచింది నేను రాత్రి పెట్టిన బయట ఇల్లు లోపల పాప ఇలా చెక్ బుక్ పెట్టినా మొన్న తడిచిందా మొత్తం ముద్ద అయిపోయింది ఆహా. బాయ్ నాన్న క్రియాంశులో బాయ్ బాయ్ చెప్పినాడు బాయ్ చెప్పిండు బాయ్ చెప్పిండు పోతుంది అక్క బాయ్ సరే బాయ్